తయారు చేస్తాడు, మరలా వస్తువుగా మారింది. ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడు వీటిలో ఏది విలువైనది? దేనికి విలువ ఎక్కువ ఉన్నది? కాల్చబడిన తరువాత కూడా ఏది విలువ లేకుండా ఉన్నది? కాల్చబడిన తర్వాత కూడా, అగ్నితో పరీక్షించిన తర్వాత కూడా విలువకరంగా ఏ వస్తువు ఉన్నదంటే బంగారము విలువ కలిగిన వస్తువుగా నిలబడుతుంది. వస్తువుగా ఉన్నప్పుడు దానికి విలువే, కరిగించినా కూడా అది బంగారమే. కరిగించి మరొక వస్తువు తీసి తయారు చేసినా కూడా అది విలువైనదే. ఈ రోజున సజీవంగా ఉన్నటువంటి మనము ఆ క్రీస్తు అనేటువంటి పునాది పైన ఎలా నిర్మించుకోవాలో తెలుసా? బంగారంలాగా మనము నిర్మించుకోవాలి. మన ఆత్మీయ స్థితి దేవుడు పరీక్షించినప్పుడు కూడా ఏ లోపము మనలో కనపడకూడదు. ప్రియ దేవుడు, ఏ మచ్చైనను, డాగైనను, కళంకమైనను, ముడతైనను ఏది కూడా మనలో ఉండకూడదు. పరిశుద్ధులుగా ఉండాలి.